ఎవరైతే శ్యామ్ ఉన్నారో కొట్టి చంపేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ ఉన్నారు. అసలు ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి, వాళ్ళ వైఫ్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏ విషయం ఉన్నా వాస్తవాలు చెప్పండి. నిజంగా మీ ఆయన తప్పుంటే కూడా మా ఆయన తప్పని చెప్పండి. మీ ఆయననే అమ్మాయిని ఫెజర్ చేసి తీసుకెళ్ళిండా, లేదంటే ఆ అమ్మాయి మీ ఆయన మెసేజ్లు పెట్టిందని చెప్తా ఉన్నారు. ఇవన్నీ నిజాలా కాదా, వాస్తవాలు చెప్పండి. 4 గంటలకు చేన్లకు పోయిండు. చేన్లకు పోతే ఆమె మెసేజ్ పెట్టింది, ఫోన్ చేసింది. ఏమని మెసేజ్ పెట్టిందంట? రమ్మ రా తొందర ఎడకన్నా పోదామని పంపింది. ఇంటికాడ మోటార్ వేసేస్తాను చెప్పిండు. మోటార్ వేసిండు, ఆనంగా లాటే పోయిండు. ఆమె ఫోన్ చేయంగానే ఆమెను తీసుకొని పోయిండు. నైట్ ఇంట్లోకి వచ్చింది అమ్మాయి. ఇంట్లోకి రాగానే మా ఇంటికి పిల్ల మేనమామ పెద్ద నాయనలు బాబాయిలు వచ్చి ఇల్లు వలగొట్టిర్రు, ఆటో వలగొట్టిర్రు, రేకులన్నీ వలగొట్టిర్రు, ఫ్రిడ్జ్ వలగొట్టిరు, టీవీ వలగొట్టిర్రు. మా అమ్మాయిని ఎట్లా తీసుకుపోయారు, ఆ భార్య పిల్లల్ని తీసుకొని పోతాం, కిడ్నాప్ చేస్తాం, అది ఏడున్నా చంపుతాము అని అన్నారు సార్. పెళ్లికి ముందు నుంచే రిలేషన్ ఉందా ఏంది అసలు? నాకు తెలియదు కదా సార్, అస్సలే తెలియదు. నేను ఓలకన్నా ఈమెకు పరిచయాలు ఉన్నాయని ఎవరు అనుకోంగా కూడా ఇనలేదా? అనుకోంగా ఇన్లే, బయట కూడా వాళ్ళే సారు. ఆ రోజు ఆమెను తీసుకుపోయినాక తెల్లారికి పలానా పిల్లని తీసుకుపోయారు అంటేనే ఈ 15 రోజులలో ఎప్పుడు ఏడున్నావు అని మీరు ఫోన్ చేయలేదా? చేస్తే సిటీలున్నా ఈడున్నా ఆడున్నా అని చెప్పిండు. ఏమైంది, ఏదో వినిపిస్తుంది, మరి ఇంటికి వచ్చి లొల్లి పెట్టిరని అడగలేదా? చెప్తే గిట్లా అయినా అదృష్టం గిట్లా అయింది, నన్ను ఇట్లా సతాంచింది, మెసేజ్లు పెట్టింది, ఫోన్లు చేసింది, నాకు 2 పిల్లలు అన్నా కానీ నీ అన్ని బయట పెడతాను అన్నది. ఎకరం భూమి అమ్మేసి ఏమి ఇస్తా అని చెప్పిండు, అంటే 20 లక్షలు ఇస్తానడా ఏంటి అసలు? ఏదన్నా దండుగో తప్పు అయింది కదా మనది, ఇంత దండుగన్నా పోస్తా, ఇంట్లో తోలేసిపోతే కూడా ఇంట్లో ఉంచుకుంటాను కూడా అన్నాడు. అయితే ఇక్కడ ఇంకోటి ఏం క్రియేట్, హాస్పిటల్లో చికిత్స పొందుతూ చచ్చిపోయాడు అని చెప్తా ఉన్నారు. గ్రామస్తులేమో ఇక్కడే చనిపోయిండు, ఊర్లోనే చనిపోయిండు సార్. ఊర్లోనే గాంధీ దగ్గరనే, నడి రోడ్డు మీద గాంధీ దగ్గరనే చంపేసారు సార్. మీకు ఏమేమి తెచ్చేటోడు పెట్టా డాడీ ఉన్నప్పుడు ఏం మాట్లాడేటోడు నీతోని? ఆడపిల్ల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. పానం చూసు ఏ రాత్రి కానీ బర్త్డే అయితే ఏడు కానీ పోయి ఆటోలు ఎక్కించుకొని పెట్టు, అన్ని తెచ్చు మంచిగా చేస్తూ వాళ్ళ బర్త్డేలు ఇట్లా. ఎప్పుడు తెలిసింది బెట్ట డాడీ లేరు అని? ఎప్పుడు తెలిసింది? సరే మా పెద్దమ్మల ఇంటికి పోయినాక నన్ను ఎక్కించుకొని హాస్పిటల్ కాడికి వచ్చారు, అప్పుడే తెలుసు. ఏం చెప్తుండే ఎక్కువ, నిన్ను ఎట్లా ఏం చేద్దాం అనుకున్నా డాడీ? నీకు ఏం చెప్పిండు బెట్ట? మంచిగా పెంచుతా, అన్నీ చేస్తా, మంచిగా చదువుకో, పెద్ద అయినాక పోలీస్గా అన్నాడు. హాయ్ హలో, వెల్కమ్ టు E960 TV. ఎవరైతే శ్యామ్ ఉన్నారో అక్రమ సంబంధం పెట్టుకొని కొట్టి చంపేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ ఉన్నారు. అసలు ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి, వాళ్ళ వైఫ్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక ఆవేదనలు అయితే ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరు వచ్చి మా ప్రాబ్లమ్స్ ఎవరు కనుక్కోలేదు. శోక సముద్రంలో ఉంది వాళ్ళ వైఫ్. వచ్చే రాకట్లనే కాళ్ళ మీద కూడా పడి ఏడుస్తూ ఉన్నది. ఆమె బాధ వర్ణాతీతం. అసలు ఎవరు చెప్పుకోవాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటి అనేది. అమ్మ, అసలు ఏం జరిగింది? మీ ఆయనను ఎందుకు చంపేయడం జరిగింది? మీ ఆయనదే తప్పుందా లేదంటే ఏంటి అసలు? వాస్తవాలు చెప్పండి. మా ఆయన అని మీ ఆయన గురించి ఫాస్ట్గా చెప్పొద్దు. ఇక్కడ ఏ విషయం ఉన్నా వాస్తవాలు చెప్పండి. నిజంగా మీ ఆయన తప్పుంటే కూడా మా ఆయన తప్పని చెప్పండి. మీ ఆయననే అమ్మాయిని ఫెజర్ చేసి తీసుకెళ్ళిండా, లేదంటే ఆ అమ్మాయి మీ ఆయన మెసేజ్లు పెట్టిందని చెప్తా ఉన్నారు. ఇవన్నీ నిజాలా కాదా, వాస్తవాలు చెప్పండి. ఏం జరిగింది అసలు? 4 గంటలకు చేన్లకు పోయిండు. చేన్లకు పోతే ఆమె మెసేజ్ పెట్టింది, ఫోన్ చేసింది. ఏమని మెసేజ్ పెట్టిందంట? రమ్మ రా తొందర ఎడకన్నా పోదామని పంపింది. మోటార్ వేసేస్తాను పోయిండు. ఇంటికాడ మోటార్ వేసేస్తాను చెప్పిండు. మోటార్ వేసిండు, ఆనంగా లాటే పోయిండు. ఆమె ఫోన్ చేయంగానే ఇక ఆమెను తీసుకొని పోయిండు. నైట్ 4 గంటలకు పోయిండు. ఈవినింగ్ 4 గంటలకు పోయిండు. ఈవినింగ్ 4 గంటలకు పోయిండు. మళ్ళా రాత్రి 6-7 గంటలకు మళ్ళీ దించిపోయిండు వాళ్ళ ఇంటికాడ. నైట్ అంత ఉన్నారని చెప్తా ఉన్నారు వీళ్ళు బయట. తెల్లారి మబ్బుల వాళ్ళ ఇంటి దగ్గర దించిపోయిండు. తెల్లారి నైట్ సాయంత్రం దించిపోయిండు. దించిపోయి ఆమె ఇంట్లోకి వచ్చింది అమ్మాయి. ఇంట్లోకి రాగానే మా ఇంటికి పిల్ల మేనమామ పెద్ద నాయనలు బాబాయిలు వచ్చి ఇల్లు వలగొట్టిర్రు, ఆటో వలగొట్టిర్రు, రేకులన్నీ వలగొట్టిర్రు, ఆ ఫ్రిడ్జ్ వలగొట్టిరు, టీవీ వలగొట్టిర్రు. మా అమ్మాయిని ఎట్లా తీసుకుపోయారు, ఆ భార్య పిల్లల్ని తీసుకొని పోతాం, కిడ్నాప్ చేస్తాం, అది ఏడున్నా చంపుతాము అని అన్నారు సార్. మీరు మీ ఆయనని ఏమన్నా అడిగిరా? ఏడికి పోయినావు ఆమెను తీసుకొని, ఆ నైట్ అంతా ఎటు పోయిరా అని అడిగినావా? ఫోన్ చిచ్చాపే ఉంది ఆ రోజు. పొద్దున రాలేదా ఇంటికైనా? పొద్దున రాలే. ఇక ఆమెను దించి పోయింది. ఇక నైట్ అటే వెళ్ళిపోయింది. ఇక ఊళ్ళకి రాలే.
ఓకే, ఈ విషయం అంటే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి మీ హస్బెండ్కు ఎప్పటి నుంచి వీళ్ళిద్దరికి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది? రిలేషన్లు ఎప్పటి నుంచి ఉన్నారు తెలుసేమన్నా? నాకు ఏది తెలియదు సారు. ఎప్పుడు ఫోన్లు మాట్లాడడం ఆమెతో ఎప్పుడు చేయలేదు? ఆమె ఫోన్లు మాట్లాడంగా ఎన్నడూ వినవాలేదు, ఎన్నడూ వినవాళ్ళే. ఎప్పుడన్నా కనబడతానన్నా నేను వాళ్ళకన్నా చెప్పుదును. అంటే ఏంది వీళ్ళిద్దరికి ఇప్పుడు ఈ అమ్మాయికి ఈ శ్యామ్కి పెళ్ళికి ముందు నుంచే రిలేషన్ ఉందా ఏంది అసలు వీళ్ళిద్దరు? నాకు తెలియదు కదా సారు, అస్సలు అస్సలే తెలియదు. నేను ఓలకన్నా మీ ఆయనకు గీమెకు పరిచయాలు ఉన్నాయని ఎవరు అనుకోంగా కూడా లేదా? అనుకోంగా ఇన్లే, బయట కూడా వాళ్ళే సారు. ఆ రోజు ఆమెను తీసుకుపోయినాక తెల్లారికి పలానా పిల్లని తీసుకుపోయారు అంటేనే ఎరక, ఎవరి దాకా నాకు తెలియదు. ఓకే, వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నారు? మీ ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి ఇల్లు వలగొట్టిరు సార్, ఆటో వలగొట్టిరు, టీవీ ఫ్రిడ్జ్ వలగొట్టిరు. నా మేనగోడ అలా మేనమామ నా మేనగోడల్ని ఎట్లా తోలుకపోయిండో అని పెండ్లాంని తీసుకుపోతా, అలా పిల్లల్ని తీసుకుపోతా అని పెండ్లాం నన్ను పిల్లల్ని కిడ్నాప్ చేస్తా, చంపుతామని భయపట్టించారు సార్. ఇలా మా భర్తనే చంపారు. ఇప్పుడు మాకు ఇప్పుడు మీ ఇంటికి వచ్చిర్రు, ఆ రోజు ఆమెను ఇంటి దగ్గర వదిలేసినాక మీ ఆయన ఇక్కడ ఎట్లకే ఇది తెలుస్తుంది కొడతారన్న భయంతో బయటికి వెళ్ళిపోయాడు. ఓకే, బయటికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులకు చంపేసారు? ఎన్ని రోజులకు? 1 మంత్. 1 మంత్ దాకా ఊళ్ళోకి రాలేదా మీ ఆయన? రాలే బయటనే ఉన్నాడు భయమై. 20-25 రోజులు మొత్తం బయటనే తిరిగాడు. వీళ్ళు వచ్చి ఏడున్న చంపేస్తాం అది అని వార్నింగ్ ఇచ్చింది. ఎవరు ఇది ఇచ్చింది? అలా మేనమామ, పిల్ల మేనమామ. ఊళ్ళోనే ఉంటారా వాళ్ళు? ఈ ఊరేనా? జాలిగామన్నట్టు ఆయనది, జాలిగామన్నట్టు. అలా బాబాయ్ సీను, నర్సింహులు, స్వామి, రమేష్, సీను అరెస్ట్ అయ్యారు. అందరు జైలుకి పోయారా? అరెస్ట్ అయ్యారు. అలా బాబాయిలు పెదనైనలు కలిసి చంపారు సార్. ఓకే, ఇప్పుడు ఈ 15 రోజులలో ఎప్పుడు ఏడున్నావు అని మీరు ఫోన్ చేయలేదా? చేస్తే సిటీలున్నా ఈడున్నా ఆడున్నా అని చెప్పిండు. ఏమైంది ఏదో వినిపిస్తుంది మరి ఇంటికి వచ్చి లొల్లి పెట్టిరని అడగలేదా? చెప్తే గిట్లా అయినా అదృష్టం గిట్లా అయింది, నన్ను ఇట్లా సతాంచింది, మెసేజ్లు పెట్టింది, ఫోన్లు చేసింది, నాకు 2 పిల్లలు అన్నా కానీ నీ అన్ని బయట పెడతాను అన్నది అని చెప్పిండు. అమ్మాయి అయితే నేనన్నా పోతే పోని అర్ధెకర జాగ పోయినా సరే కానీ దండుకు పోసినా సరే కానీ అని చెప్పి ఇంటికి రా అని చెప్పిన. ఏమని మెసేజ్ పెట్టిందని అడగలేదా నువ్వు? ఏం మెసేజ్? నేను అడగలేదు సార్, నాకు చెప్పలే. నీకెందుకు ఎట్లయినా ఎన్నొద్దులకున్నా నన్ను చంపుతారా అని గదే చెప్పు సార్. సరే భయపడ్డాడు. నువ్వు ఆడనే ఉండు, ఊళ్ళోకి వస్తే చంపుతారు, నువ్వు ఆడనే ఉండు, మేము ఎట్లనన్నా బతాం, పిల్లలు నేను కానీ కైకిలు చేసుకుని అయినా బతాం కానీ నువ్వు ఊళ్ళకి మాత్రం రాకు, నువ్వు ఏడున్నా కానీ ఉన్నావా అని అనుకుంటామని అన్న సార్. కాతల్లి అది అయిన తర్వాత సర్పంచ్ గారు ఫోన్ చేసిండని చెప్తా ఉన్నారు. ఏమని ఫోన్ చేసిండని తెలుసు మీకు ఏం తెలుసు? ఇంకా సర్పంచ్ ఊళ్ళకి రమ్మన్నాడు సార్. మా ఆయన రాయపొలకి వెళ్ళి వచ్చిండు. సర్పంచ్ వాళ్ళకి ఫోన్ చేసిండు, శ్యామ్గఢ్ ఊళ్ళకి వస్తుండు, మీరు వర్రు అని చెప్పారు. గంతే అಲ್ಲಿగా దొరికించుకొని కొట్టి చంపారు సార్. సర్పంచ్ గారే మరి ఆ రోజు కొట్టేటప్పుడు సర్పంచే రారా ఏం కాదని అన్నాడని చెప్తా ఉన్నారు. మరి రమ్మని వచ్చినాక కోపాల మీద ఉంటారు, కొడతారు. మరి సర్పంచ్గా నేను ఉండాలని సర్పంచ్ కూడా లేడా? ఏడికి పోయిన అన్నాడు? మీరు ఫోన్ చేసిరా సర్పంచ్కి? ఫోన్ చేస్తే ఇక్కడ లేము ఊళ్ళే అని చెప్పిండు. ఊళ్ళో లేను నేను, ఎన్నో ఉన్నా అని చెప్పిండు. ఎప్పుడు వచ్చిండు? చంపేసినాక వచ్చిండా స్వామిని? చంపినాకనే వచ్చిండు. ఏడ దొరకబట్టిరంటే ఈయనని? గీడ మాలిన్ల కాడ దొరకబట్టారు. ఎంటర్ అవుతుంటే అక్కడికి వెళ్ళి వస్తుండు, రాయపూల్కి వెళ్ళి ఇక్కడ వస్తుంటే వీళ్ళు ఆయనకి ఎదురుంగోయి దొరకబట్టి లిబ్బర్ పైపులతోటి కట్టేసి అట్లా చేసి గుంజుకొచ్చి. లిబ్బర్ పైపులు కదా అవి? ఆడ నుంచి గుంజుకొచ్చారా కట్టుకొని? ఆడ నుంచే కట్టుకొని గుంజుకొని వచ్చారు, కొట్టిర్రు, చేతులకు కట్టేసి గుంజుకొని వచ్చారు సార్. ఎన్ని గంటల ప్రాంతంలో ఇది జరిగింది? 2 గంటలకు దొరకబట్టిరా? ఎన్ని గంటల దాకా కొట్టిరా? 3:30 4 గంటల దాకా కొట్టిరు. ఇక సినిమాలు ఎక్కువ, ఇక 2 గంటలకు స్టార్ట్ చేసి 4 గంటల దాకా. మీకు తెలియదు తల్లి కొడుతుర్రు అన్న విషయం ఎవరు చెప్పలేదు? ఎవరు చెప్పలేని. ఎప్పుడు తెలిసింది మీకు? నాకు అంబులెన్స్ లేసుకుపోయినాకనే తెలుసు సార్. అంబులెన్స్ లేసుకుపోయినాకనే ఎరక. ఎస్ఐ మేడం మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తోలుకుపోయింది. ఓకే, కానీ ఇక్కడ మేజర్గా ఇక్కడ శ్యామ్ను ఇక్కడే ఏదైతే కట్టేసి కొట్టేటప్పుడు గ్రామస్తులు ఎవరు వద్దు ఏదైనా ఉంటే మాట్లాడదామని ఎవరు సపోర్ట్ చేయలేదు? ఎవ్వరు అడ్డం రాలే సార్, ఎవ్వరు అడ్డం రాలే. నీళ్ళు అడిగితే కూడా నీళ్ళు పోయలేరు. నీళ్ళు ఎవరో ఇయ్యని పోతే కూడా ఏదో వాళ్ళని తిట్టిరు. మా అత్తమ్మని తిట్టిరు నీళ్ళు అడిగితే కూడా. ఏమన్నారంట? నీకెందుకే అని మీదికి పోయారట. లంజే లండి అని ఏడు దొరికితే తిట్టిరట. ఆమె అన్నదట మా కొడుకుని కొడుతుర్రు, దాన్ని కూడా అట్లా కొట్టాలి అని అన్నదట. అంటే ఏ లంజ అన్నదని ఆమె మీదికే పోయిరట కొట్టేదందుకు. ఇప్పుడు ఏడుంది అమ్మాయి? ఏడుంది? మంచిగా ఉంది అమ్మాయి? అమ్మాయి మంచిగానే ఉంది, దాని ఇంట్లో అదే ఉంది. విడాకులు ఎప్పుడు ఇచ్చింది? అంటే విడాకులు ఇచ్చిరని చెప్తా. విడాకులు అనేది అంత తొందరగా అయ్యే ప్రాసెస్ కాదు.
ఆహా, కులంలో విడాకులైనాయా? ఎక్కడ లీగల్గా కాలేదు ఇంకా విడాకులు. ఏ ఊరికి ఇచ్చిర్రు ఆమెను? వాళ్ళకి ఇచ్చిర్రు. అల్వాల్కి ఇచ్చిర్రు ఆమెను, ఈ నంది అల్వాల్. నందాల వాళ్ళకి ఇచ్చిర్రు. ఓకే. ఇక మీకు తెలిసిన తర్వాత ఈ మధ్య కాలంలో మీకు అంటే ఆ 20 రోజులలో మీతోనేమన్నా నాకు థ్రెట్ ఉంది, మనం ఊళ్ళకి వెళ్ళిపోదాం ఏమన్నా చెప్పిర్రా? ఏంటి అసలు? ఏది చెప్పలే. ఏం చెప్పలేదు అయినా? చెప్పలే. ఎకరం భూమి అమ్మేసి ఏమి ఇస్తా అని చెప్పిండు? అంటే 20 లక్షలు ఇస్తానడా ఏంటి అసలు? ఏదన్నా దండుగో పోస్తా, లేకపోతే తప్ప అయింది కదా మనది, ఇంత దండుగన్న పోస్తా, ఇంట్లో తోలేసిపోతే కూడా ఇంట్లో ఉంచుకుంటాను కూడా అన్నాడు. మీతో చెప్పిండా మరి ఇట్లా సిచ్యువేషన్ ఉంది, ఆ అమ్మాయి వస్తే ఇంట్లో పెట్టుకుందామని అన్నాడా? అంటే పెట్టుకుందాం, మరి ఏం చేద్దాం అంటే, సరే తిని వంతుల గట్లుందేమో 2 వేన్లాలు అయితే అని కూడా చెప్పిన. ఈ చెప్పినాక కూడా ఇవి దేనికి ఇన్లే. ఓకే. ఈయన మీతోని లాస్ట్గా మాట్లాడిన విషయం ఏంటి? లాస్ట్ విషయమా, ఫోన్ చేసిండు. చేసి నన్ను దోలాడకు, నేను చచ్చిపోతున్నా, ఏమన్నా జాగుంటే నీ పేరు మీద పొంట వేయించుకో అన్నాడు. అంటే నువ్వు ఎందుకు చచ్చిపోతావు, నన్ను కానీ బతుకు అని చెప్పిన సార్. గంతే, గది లాస్ట్ నాతో మాట్లాడింది. కాతల్లి 1 నెల రోజులు పిల్లల్ని చూడకుంటున్నాడు కదా, ఎప్పుడు అని పిల్లలు మంచిగురా అని అడిగిండు ఎప్పుడన్నా? మాట్లాడిండు పిల్లలతోటి. మా అక్క తోలుకోపోయింది. మా అక్క తోలుకోతే డాడీ తిన్నావా, తిన్నా, నువ్వు తిన్నావా అంటే తిన్నా అన్నాడు అని మాట్లాడారు. మంచి ఊరు అంటే మంచిగా ఉన్నాను డాడీ అని చెప్పారు. కానీ జాగ విషయానికి వచ్చేసరికి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీతో మాట్లాడు మీరు ఓకే ఆయననే ఇంపార్టెంట్, సరే ఏదో జరిగిపోయిందని నమ్మిన తర్వాత మీతో ఇంకేం డిస్కస్ చేసిన? అంటే వీళ్ళు పెట్టే ఫెజర్ ఎవరైనా ఫోన్లు చేసి థ్రెడ్ చేయడం కానీ ఏమేమి తిట్టిరంట వీళ్ళు? ఫోన్లు చేసి ఏమన్నారంట? అసలు సర్పంచ్ ఏమన్నాడంట? అరే నిన్ను ఏడున్నా చంపుతారా అది ఇది అని బెదిరించిండట సర్పంచ్. బెదిరించిర్రట. మళ్ళా నేను పోలీస్ స్టేషన్లో ఉన్నా అన్నాడు రాయపూర్లో. ఇట్లా పైసలు అడుగుతురు మేడాలు, నువ్వేడునో పైసలుది అంటే నేనన్నా, మళ్ళీ నన్ను ఎన్నన్నా దొరికించుకొని వాళ్ళు చంపుతారు, నాకు భయం అవుతుంది, కావాలంటే నువ్వే వచ్చి తీసుకపో పైసలు, గీ పలానా జాగలకు రా, నేను తెచ్చిస్తానన్న. అనగానే రాయపూర్కి వెళ్ళి వస్తుంటే వాళ్ళు ఎదురుగా కట్టలు పట్టుకొని వస్తుంటే నేను పక్కకు జరిగిన, మా ఆయనను కొడుతుంటే నాకు భయం అయి పక్కకున్నా. భయపట్టి నేను వేరేటోళ్ళు ఇంటికి ఉరికి నన్ను కొట్టాలన్నారట. నన్ను కూడా కొట్టాలనుకుంటే నేను వేరేటోళ్ళ ఇంటికి ఇట్లా మా వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా షామ్ను దొరికించుకుర్రు, కొట్టిర్రు, చంపుతారేమో అని ఫోన్లు చేసిన మా వాళ్ళకు. గట్ల అయిపోయింది. లేకపోతే నేను అడ్డం పోయినా కానీ నన్ను చంపేద్దరు సార్. మొత్తం ఏడికాడికి పూర్సాల మీద కూడా తన్నీరు అని చెప్తా. పూర్సాల మీద కూడా తన్నీరు పలిగిపోయినాయి. రౌత్ ఎత్తేసిరు పూర్సాల మీద. మొత్తం ఎంతమంది ఉన్నారు? 20-30 మంది. ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఇక్కడ ముదిరాజన్లు? 200 దాకా ఉంటాయి. మొత్తం అవే ఉన్నట్టున్నాయి ఇక్కడ అన్ని. ముదిరాజు కులస్తులు ఎక్కువ ఉండే తట్టు ఇక్కడ. ఓకే కాతల్లి, ఇప్పుడు మొత్తం మీద వచ్చిన తర్వాత కొట్టినప్పుడు కనీసం పోయి రిక్వెస్ట్ చేయలేదా మీరు? కాలు మొక్తా అంటే ఇక్కడ ఇంకోటి ఏం క్రియేట్, హాస్పిటల్లో చికిత్స పొందుతూ చచ్చిపోయాడు అని చెప్తా ఉన్నారు. గ్రామస్తులేమో ఇక్కడే చనిపోయిండు, ఊర్లోనే చనిపోయిండు సార్. ఊర్లోనే గాంధీ దగ్గరనే, నడి రోడ్డు మీద గాంధీ దగ్గరనే చంపేసారు సార్. ఏడా చచ్చిపోలే, గాంధీ దగ్గరనే చచ్చిపోయి. ఎప్పుడు తెలిసింది సార్ చనిపోయిండు అన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? 4 గంటలకే తెలిసింది నాకు. చచ్చిపోయిండు, హాస్పిటల్కి వేసుకుపోతుర్రు అని అన్నారు. అవర్ దాకా తెలియలేదు సార్ నాకు. నన్ను తీసుకొని పోయారు. ఏమన్నారు పోలీస్ స్టేషన్ పోయినాక పోలీసు వాళ్ళు? గవర్నమెంట్ హాస్పిటల్ దొరికిపోయారు, మీ ఆయనేనా అని అన్నారు. అనగానే మా మరిది వాళ్ళ దోస్తుకు పిఎస్ బండ్లు ఎక్కించినాక కూడా 2 సార్లు బయటికి పోలీసుల ముందు కూడా కొట్టిరని చెప్తా ఉన్నారు. బండ్లకైనా కూడా గుంజేసి కింద ఎత్తేసిర్రు. మళ్ళా పోలీసులకు కూడా మీది కొయ్యిరు కొట్టేదందుకు. పోలీసుల మీదకి వీళ్ళు పోలీసుల మీదకి కూడా కొట్టేదందుకు కొయ్యిర్రు. పోలీసుల గల్లలు పట్టిర్రు. ఓకే. ఇప్పుడు ఎవరెవరైతే దాంట్లో ఉన్నారో వాళ్ళందరిని అరెస్ట్ చేసిరా? లేరు, ఇంకా 10 మంది దాకుర్రు. ఇంకా 10 మంది. ఆ 10 మందిని కూడా ఇవ్వాలి సార్. ఇయ్యాల మా ఆయననే నడి రోడ్డు మీద చంపారు. ఇప్పుడు మాకు కూడా పాన భయమే ఉంది, నాకు కూడా చిన్న పిల్లలు గట్లా. కాతల్లి, సరే మంచోడో చెడ్డోడో ఎన్ని రోజులు బయట ఉండే ఉన్నాడు, ఈరోజు మీ హస్బెండే లేడు, చనిపోయిండు అన్నప్పుడు ఏం మెషిన్ మా ఇంట్లో? నాకు కూడా ఇక గదే ఆలోచన వచ్చింది. ఆయనను కూడా చంపినట్టు ఇక నన్ను కూడా చంపుతారనే భయం అయింది. ఇక అడ్డం పోదామన్నా నన్ను కూడా చంపేద్దరు, మళ్ళీ నా పిల్లలు కూడా ఆగమవుతారని నా పిల్లలను తోలుకొని ఇటు వచ్చిన. ఆ సిచ్యువేషన్లో ఇక బతికే పోలీసులో కూడా నేను ఉండని బయటకు వెళ్ళి వచ్చిన. ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత గ్రామస్తులు ఏమంటా ఉన్నారు, సర్పంచ్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? సర్పంచ్ కూడా ఏం మాట్లాడుతుండే, ఏం మాట్లాడతలేడు. ఏమంటుండు అడిగితే? మరి మీరు అందరు ఉన్నారే, మేము ఆల్రెడీ జాగమ్మి కూడా కడతా అన్నాం కదా, మరి మా ఆయన చంపేసి ఇప్పుడు నా పరిస్థితి ఏందని అడిగిర్రా మీరు? ఏంటి అసలు? ఏది అడగలేము. వాళ్ళు కూడా ఇంటి వెంకలు కూడా రాలేరు.
సర్పంచ్ ఇప్పటి వరకు ఇక్కడికి రాలే. ఇక్కడికి కూడా రాలే. చచ్చిపోయినాడు వచ్చిందంటే సాగు చేసినాడు వచ్చినట్టుగా మళ్ళీ రాలే. ఇక ఏ రోజు అయింది సావు? ఇది 26 తారీఖా 27? బుధవారం నాడు 27 చంపేసింది 25 తారీఖు. మంగళవారం నాడు చంపేశారు. బుధవారం సావైంది. ఓకే. ఇద్దరు పిల్లలు. ఈమె పాపనా? ఇట్రా బేటా ఇట్రా. ఏం మాట్లాడిండు బేటా డాడీ నీతోని? గజ్వేల్ ఉన్నా అని చెప్పిండు. గజ్వేల్ ఉన్నా అని చెప్పిందా? అడిగినావా డాడీని తిన్నావా అది ఇది అని అడిగినావా? డాడీ ఇంటికి ఎందుకు వస్తలేవు అని అడగలేదా? ఏడికి పోయినా అని చెప్పిండు డాడీ మీకు మరి? గజ్వేల్లోనే ఉన్నా అన్నాడు. మీకు మీ డాడీ చనిపోయిండని ఎప్పుడు తెలిసింది బేటా మీకు? ఇప్పటికి తెలీదా? మీకు ఏమేమి తెచ్చేటోడు బెట్ట డాడీ ఉన్నప్పుడు ఏం మాట్లాడేటోడు నీతోని? ఆడపిల్ల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. పానం చూసు ఏ రాత్రి కానీ బర్త్డే అయితే ఏడు కానీ పోయి ఆటోలు ఎక్కించుకొని పెట్టు అన్నీ తెచ్చు మంచిగా చేస్తూ వాళ్ళ బర్త్డేలు ఇట్లా నా ఆధారం ఎట్లా సార్? ఇప్పుడు మీకు పోలీస్ వాళ్ళతో మీరు ఏం మాట్లాడలేదా? మరి మీ ఆయనను బలి తీసుకున్నారు, మీరు ఏం అడగలేదా పోలీస్ డిపార్ట్మెంట్కి? ఇట్లా పోయినా కానీ పట్టించుకుంటలేరు కదా సార్. ఎవరు ఎస్ఐ ఎవరు సిఐ ఎవరు టేకప్ చేస్తారు? మానేస్తానట. బాగా బిడ్డ మీద బాగుండేనా తల్లి? బిడ్డ పానం కొడుకునంత కేర్ చేయకపోయినా వాళ్ళ బిడ్డను పానములో చూసు. చెట్టు ఏమేమి తెస్తుండే బిడ్డ డాడీ? బర్త్డేకి డ్రెస్ తెచ్చు, కేక్ తెచ్చు. ఎవరు చూడాలి? మా డాడీ చనిపోయిండు, మాకు పాన భయం ఉందని. మీ డాడీ లేడు కదా బిడ్డ ఇప్పుడు. ఏం అడుగుదాం అనుకుంటున్నావు? ఏం న్యాయం కోరుతావు? ఇప్పుడు మీ డాడీని అంతమంది మీకు తెలుసా కొట్టిరని తెలుసా మీ డాడీని? ఎప్పుడు తెలిసింది బెట్ట డాడీ లేరు అని ఎప్పుడు తెలిసింది నీకు? సరే మా పెద్దమ్మల ఇంటికి పోయినాక నన్ను ఎక్కించుకొని హాస్పిటల్ కాడికి వచ్చిర్రు. అప్పుడే తెలుసు. ఏడోకు బెట్ట. సారీ నాన్న, నీతో బాగా ఫ్రెండ్లీగా ఉండేటోడే. ఏం ఎక్కువ నీకు ఏం హామీలు ఇస్తుండే? ఏడవద్దు నాన్న ప్లీజ్. ఏం చెప్తుండే ఎక్కువ? నిన్ను ఎట్లా ఏం చేద్దాం అనుకున్నా డాడీ? నీకు ఏం చెప్పిండు బెట్ట? మంచిగా పెంచుతా, అన్నీ చేస్తా, మంచిగా చదువుకు, పెద్ద అయినాక పోలీస్గా అన్నాడు. నువ్వు పోలీస్ కావాలన్నా డాడీ. ఈరోజు మీ డాడీ లేరు, నీకు తెలుసా ఆ విషయం? గుర్తుకొస్తుండా బెట్ట డాడీ? డాడీ అన్న మాటలు అన్నీ గుర్తుకొస్తాయి కదా. నీతోనే ఎక్కువ ప్రేమగా ఉండేటోడా డాడీ? కుర్చీ మీద కూర్చుండు, ఈడ కూర్చుండు అని భయపడుతుంది. డాడీ కనిపిస్తుండ కళ్ళలా? ఏమైనా మాట్లాడుతుండా బెట్ట కళ్ళలు వచ్చి? కుర్చీ మీద కూర్చొని నవ్వుతుండట, ఇట్రా అంటుండట. కుర్చీ మీద కూర్చొని నవ్వుతున్నాడా డాడీ? ఇది పరిస్థితి. ఆ అమ్మాయికి ఏం తెలుసు? చిన్న పాప. ఈ పిల్లల కనీసం ఊరోళ్ళే కదా, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. అరే వాడు పోతే వాని ఫ్యామిలీ ఇబ్బంది అవుతుంది అని కనీసం ఆలోచిస్తే బాగుండేది కదా. కొంచెం తొందరపాటు నిర్ణయాలు ఈ పిల్లలకి ఈరోజు తల్లిదండ్రులు లేకుండా అనాథ పిల్లల్ని చేసిరు. వీళ్ళకి ఎవరు బాధ్యత? ఇప్పుడు ఈ పిల్లల మంచి చెడులు ఎవరు చూసుకుంటారు? తల్లి అంతంత మాత్రమే ఉంది ఇక్కడ. పెద్ద తెలివి మంత్రాల్లాగా కూడా కొట్టట్లే ఆమె. శ్యామ్ తల్లికి కళ్ళు కనిపించాయి. ఇల్లు చిన్న పెంకటి ఇల్లు ఇది. ఏదో రేకులు ఆడి నీడిని తెచ్చుకొని వేసుకున్నట్టు మొత్తం బలగొట్టిరు. రేకులు కూడా బలగొట్టిరు. ఏం న్యాయం కోరుతున్నారు తల్లి మీరు? అట్లనే శిక్ష పడాలి వాళ్ళకు. మా ఆయన ఎట్లా చచ్చిపోయిండు వాళ్ళకు కూడా అట్లా శిక్ష పడాలి. మీకు శిక్షలు పడితే అనే నమ్మకం ఉందా? ఉంది, పడాలి. సారీ బిడ్డ, ఏడవద్దు నాన్న, ఏడవద్దు బిడ్డ, ఏడవద్దు. ధైర్యంగా ఉండాలి మీరు. మమ్మీకి మీరే ధైర్యం చెప్పాలి. అమ్మ మీతో ఇక ఫైనల్గా జరిగిపోయింది మొత్తం మీద. మీకు తెలిసింది అమ్మాయి మెసేజ్ పెడితేనే పోయిండు అన్న విషయాలు పెడితేనే పోయిండు. లేకపోతే ఒక సతాంచింది అయినను. పెద్ద టార్చర్ పెట్టింది. ఈరోజు వాళ్ళ అమ్మాయి బాగానే ఉంది కానీ మీ ఆయన లేడు. మా ఆయన లేడు. ఆమె మంచిగానే ఉంది కానీ మా ఆయన లేడు. ఓకే. నీ పేరేంది? అన్వేష్. డాడీ ఎప్పుడు మాట్లాడి నీతోని? బుధవారం రోజు మాట్లాడిండా? ఏమన్నాడు డాడీ? తిన్నవా అని అడిగిండు. వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టదు, చిన్నపిల్లలు తెలియదు కాబట్టి. ఓకే, ఇది మొత్తం మీద పరిస్థితి. వాళ్ళకు ఇంకా మరి అరెస్ట్ చేసిర్రా, మరి రిమాండ్కి పంపించిరా లేదా తెలియదు. ఇంకా 10 మంది ఉన్నారని చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఈ సంఘటన అయితే కరెక్ట్ కాదు. ఆ పిల్లలు కనీసం ఆ చిన్న పిల్లల ముఖాలన్నా చూసేది ఉండే. 10 సంవత్సరాల అమ్మాయికి 10 సంవత్సరాలు ఉంటాయి అమ్మాయికి, ఆ అబ్బాయికి 7 సంవత్సరాలు. మరి ఈ సంఘటన వన్ సైడ్ అయితే ఏదైనా 2 చేతులు కలవంది చప్పట్లు రావన్నట్టుగా ఆమె కూడా అంతంత మాత్రమే. పిల్లల్ని ఎట్లా చదువుకోవాలో కూడా సిచ్యువేషన్ ఇలా అమ్మ పరిస్థితి చేస్తే శ్యామ్ తల్లి పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇది మొత్తం మీద
ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నావు తల్లి? ఎవరిని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఏమైనా కోరుదాం అనుకుంటున్నావు? ఏంది అసలు మీ హక్కులు ఏంటి అసలు? కఠిన శిక్షలు ఓకే, వాళ్ళ తమ్ముడితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈమెకి ఎక్కువ ఏం జరిగింది అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉండిపోయింది. ఎందుకంటే ఈమె కళ్ళ ముందే హస్బెండ్ను కట్టేసేసరికి ఈమెను కూడా కొడతారన్న భయంతో ఈమె పారిపోవడం జరిగింది. ఇక ఈమె ఒక డిప్రెషన్లో అయితే ఉంది. ఒక డిప్రెషన్ మీన్స్ ఒక ఆగంలో అవుతుంది, ఒక కన్ఫ్యూజన్లో అవుతుంది ఈమె. సరే వాళ్ళ తమ్ముడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంచెం సరిగ్గా చెప్పలేకపోతుంది కాబట్టి ఇక వాళ్ళ పాప అంటే సారీ నాన్న ఏమనుకోకు, నేను ఇబ్బంది పెట్టినని, ఓకేనా? ఇది మొత్తం మీద వన్ సైడ్ ఆలోచించి మనోడు ఏదో తప్పు చేసిండు, ఇంటికి వచ్చి ఫ్రిడ్జ్ వలగొట్టి అవన్నీ వలగొట్టి అంతా వేసి ఆటో అంతా బద్దలు కొట్టి ఈరోజు ఫ్యామిలీని రోడ్డుకి ఇచ్చిర్రు. సరే తప్పు చేసిండు అనుకుందాం, తప్పు చేసినప్పుడు ఆ ప్రతిదాన్ని మాట్లాడుకోవాలి కదా, చంపుకోవడమే కాదు కదా. కాబట్టి మరి పోలీస్ డిపార్ట్మెంట్లు ఏం చేస్తాయి ఏంటనేది చూసే ఆలోచన చేద్దాం. మేడం కావచ్చు, ఆ ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, మరి ఏం చేస్తూ ఉన్నారు ఏంటి? ఊరోళ్ళందరూ కొట్టి ఇప్పుడు ఊరోళ్ళందరూ కూడా మరి అప్పుడు ఏ విధంగా ఉండే సిచ్యువేషన్ తెలియదు కాబట్టి మనం కూడా లేని విషయాలు అయితే మాట్లాడలేం. ఒకసారి వాళ్ళ తమ్ముడితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.